మెగా డిఎస్సి 2025 పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి మరియు ఎస్సీ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్లో ప్రశ్నలకి సమాధానం సులభంగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోస్ని లైక్ చేయండి, మిత్రులకి షేర్ చేయండి. 9x² - 6b² మైనస్ ఆఫ్ a⁴ - b⁴ 0 సమీకరణం యొక్క మూలాలు కనుక్కోండి అన్నాడు. ఈ ప్రశ్న మనం సులభంగా సమాధానం ఎలా చేయొచ్చో చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా c/a, దట్ c ప్లేస్లో మైనస్ ఆఫ్ a⁴ - b⁴ బై ఏ ప్లేస్లో 9 ఉంది, అంటే b⁴ - a⁴/9. ఇచ్చిన వాటిలో హారంలో 9 వచ్చే ఆప్షన్ ఎంపిక చేద్దాం. ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 × 4, సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 2 × 2 4, ఇక్కడ 9 అవడానికి అవకాశం లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. సో సరైన సమాధానం ఏది అంటే థర్డ్ ఆప్షన్. సో 9x² - 6b² మైనస్ ఆఫ్ a⁴ - b⁴ 0 సమీకరణం యొక్క మూలాలు b² - a²/3, a² + b²/3 అన్నమాట. ఒక మూలం 1 + √2 మరియు మూలాలు మొత్తం 2 అయ్యేటట్లు ఉండే ఒక వర్గ సమీకరణం తెలియచేయండి అన్నారు. ఒక మూలం 1 + √2, ఆల్ఫా అనేది ఒక మూలం అనుకున్నట్లయితే ఒక మూలం 1 + √2 అయితే రెండో మూలం 1 - √2 అవుతుంది. మూలాలు మొత్తం వచ్చేసరికి ఆల్ఫా ప్లస్ బీటా 2 అని ఇచ్చాడు. సో మూలాల లబ్ధం ఆల్ఫా బీటా 1 + √2 × 1 - √2, 1² - √2² 1 - 2, 1 - 2 అంటే -1. మొత్తం ఏమో 2, లబ్ధం ఏమో -1 అయ్యే ఆప్షన్ మనం ఎంపిక చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. x² - 2x + 1 0. సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a, -b/a అంటే -2/1, సో 2, మొత్తం 2 సరిపోయింది. ప్రోడక్ట్ c/a, c వాల్యూ 1, a వాల్యూ 1, 1/1 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సో మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా -b/a అంటే 2, ఆల్ఫా బీటా c/a, c ప్లేస్లో -1 ఉంది కాబట్టి -1. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి అనేది బి వద్ద లంబకోణం గల ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయితే tan a + cot c/cot a + cot c విలువ ఎంత అని అడిగారు. బి వద్ద లంబకోణం కలిగినటువంటి ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 90 degrees కాబట్టి మిగిలిన 2 కోణాలు 45 degrees అవుతాయి. అంటే యాంగిల్ ఏ 45 degrees, అలాగే యాంగిల్ సి కూడా 45 degrees అవుతుంది. యాంగిల్ బి 90 degrees, అంటే లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజంలోని కోణాలు వరుసగా 45 degrees, 45 degrees, 90 degrees అవుతాయి. మనకి ప్రశ్న ఏమడిగారంటే tan a + cot c/cot a + cot c అంటే tan 45 + cot 45 / cot 45 + cot 45. tan 45 వాల్యూ 1, cot 45 వాల్యూ కూడా 1, 1 + 1/1 + 1, 2/2. సో 2/2 అంటే 1. సో tan a + cot c/cot a + cot c
వాల్యూ 1 వచ్చింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. cosecant square theta into 1 plus cos theta into 1 minus cos theta is equal to lambda అయితే 3 lambda square plus 5 lambda minus 2 విలువ ఎంత అని అడిగారండి. cosecant square theta into 1 plus cos theta into 1 minus cos theta is equal to lambda అని ఇవ్వబడింది. cosecant square theta into 1 plus cos theta into 1 minus cos theta, 1 minus cos square theta. మనకి ట్రైనామెట్రిక్ ఐడెంటిటీ 1 నుంచి 1 minus cos square theta is equal to sin square theta అని తెలుసు. సో cosecant square theta into sin square theta. cosec theta into sin theta whole square అని రాద్దాం. a square into b square is equal to ab whole square. cosecant theta into sin theta value 1. సో 1 square అంటే 1. లాంబ్డా వాల్యూ మనకి 1 వచ్చింది. మనకు ప్రశ్నలో అడిగింది ఏంటిది? 3 lambda square plus 5 lambda minus 2 విలువ ఎంత అని అడిగారండి. 3 lambda square plus 5 lambda minus 2. లాంబ్డా వాల్యూ మనకి 1 వచ్చింది. 3 into 1 square plus 5 into 1 minus 2. 3 plus 5 minus 2 is equal to 8 minus 2 అంటే 6. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఏపీలో 3 వరుస పదాలు కే 2k - 1 మరియు 2k + 1 అయితే కే విలువ ఎంత అని అడిగారండి. ఏపీలో 3 వరుస పదాలు మనకి కే 2k - 1 2k + 1 అని ఇచ్చారు. అయితే కే విలువ ఎంత అని అడిగారు. ఇటువంటి ప్రశ్నకి మన సమాధానం డైరెక్ట్గా ఆప్షన్ నుంచి పొందొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. k is equal to 2. 2 అయినట్లయితే 2 into 2 4 minus 1. 2 into 2 4 plus 1. 2 3 5. ఈ రెండింటికి డిఫరెన్స్ 1, ఈ రెండింటికి డిఫరెన్స్ 2. సామాన్య భేదం ఒకేలా లేదు కాబట్టి k is equal to అయినప్పుడు ఇచ్చిన పదాలు అంక శ్రేణిలో ఉండవు. రెండో ఆప్షన్ చూద్దాం. k is equal to 3 అనుకుంటే ఆ పదాలు 3 2 3 6 - 1 5 2 3 6 + 1 7 3 5 7. ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 2. సామాన్య భేదం ఒకేలా ఉంది కాబట్టి ఇచ్చిన పదాలు అంక శ్రేణిలో ఉన్నాయి. కాబట్టి k is equal to 3 అయినప్పుడు k 2k - 1 మరియు 2k + 1 అనేవి ఏపీలో ఉంటాయి. సో k వాల్యూ 3 అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. tan x is equal to 3 cot x అయితే x విలువ ఎంత అని అడిగారు. మనకి ఇచ్చింది tan x is equal to 3 cot x. tan x is equal to 3 into cot xని 1/tan x అని రాద్దాం. ఇక్కడ 3 into 1/tan x అంటే 3/tan x. tan x భాగిస్తుంది, ఇటువైపుకి వస్తే గుణిస్తుంది. సో tan x into tan x, tan square x is equal to 3. సో tan x is equal to √3. tan x is equal to tan 60. x is equal to 60 degrees. So first option is the right answer. f of x is equal to k square plus 4 into x square plus 13x plus 4k అను బహుపది యొక్క ఒక శూన్యం మరొక శూన్యానికి వ్యుత్క్రమం గుణకార విలోమం అయినట్లయితే k విలువ ఎంత అని అడిగారండి. ax square plus bx plus c
అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఒక మూలం మరొక మూలానికి ఉత్క్రమం అంటే ఆల్ఫా 1/α అయినట్లయితే కే విలువ ఎంత అని అడిగారు. ఒక మూలం మరొక మూలానికి ఉత్క్రమం అయితే కండిషన్ ఏ = సి అవుతుంది. ఒక మూలం మరొక మూలానికి ఉత్క్రమం అయినట్లయితే కండిషన్ ఏ = సి. ఇక్కడ మనకి ఏ అంటే k² + 4, సి అంటే 4k. సో k² + 4 = 4k. +4k అంటే తీసుకొద్దాం, -4k అవుతుంది. k² - 4k + 4 = 0. ఇది k - 2² రూపంలో ఉంది. k - 2² = 0. k - 2 = 0. k = 2. సో k వాల్యూ 2 అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ is the right answer. a × b - c x² + b × c - a of x + c × a - b = 0 అనే సమీకరణం యొక్క మూలాలు సమానం అయితే అని అడిగారు. మనం ఇచ్చినటువంటి వర్గ సమీకరణం యొక్క కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసి చూద్దాం. a × b - c + b × c - a + c × a - b. ఇవి x² యొక్క గుణకం, ఇది x యొక్క గుణకం, ఇది కాన్స్టెంట్ c × a - b. గుణకాలు కోఎఫిషియెంట్స్ అన్నిటినీ యాడ్ చేద్దాం. a × b ab, a × c ac ప్లస్ b × c bc మైనస్ b × a అన్న ba అన్న ab అన్న ఒకటే కాబట్టి మళ్ళీ -ab అని రాద్దాం. ప్లస్ c × a c అన్న ac అన్న ఒకటే కాబట్టి ac అని రాద్దాం. c × b మైనస్ bc ఆర్ cb plus ab minus ab get cancelled, minus ac plus ac get cancelled, bc minus bc get cancelled. Sum of the coefficients గుణకాల యొక్క మొత్తం 0 అయింది. ఇచ్చిన వర్గ సమీకరణం యొక్క గుణకాలు మొత్తం 0 అయింది కాబట్టి ఇచ్చినటువంటి వర్గ సమీకరణానికి 1, c/a అనేవి రూట్స్ అవుతాయి. మూలాలు ఏమవుతాయండి అంటే 1, c/a అవుతాయి. కానీ మన ప్రశ్నలు ఏమని ఇచ్చాడు, సమీకరణం యొక్క మూలాలు సమానాలు అన్నాడు. అంటే 1 = c/a. 1 = c/a అంటే అర్థం ఏంటి, a = c. గుణకాలు మొత్తం 0 అయింది కాబట్టి 1, c/a అనేవి మూలాలు అవుతాయి. ఇచ్చిన సమీకరణం యొక్క మూలాలు సమానం కాబట్టి 1 = c/a అంటే a = c అయ్యింది. అంటే x² యొక్క కోఎఫిషియంట్ a × b - c = c కాన్స్టెంట్ c × a - b. a × b ab minus a × c ac = c × a cr ac c × b bc. ఈ -bcని ఇటే తీసుకొద్దాం. ab ప్లస్ bc -acని అటే తీసుకెళ్దాం. ac ప్లస్ ac. రెండింటిలోని b కామన్ తీద్దాం. b కామన్ తీస్తే a ప్లస్ c ac ప్లస్ ac అంటే 2ac. ఇక్కడ bని a ప్లస్ c మల్టిప్లై చేస్తుంది అంటే వెళ్తే డివిజన్ చేస్తుంది. సో b = 2ac/a ప్లస్ c. సో ఇచ్చిన సమీకరణం యొక్క మూలాలు సమానం అయితే మనకు కండిషన్ ఏమైనా వచ్చిందంటే b = 2ac/a ప్లస్ c అని వచ్చింది. సో ఆప్షన్ ఎంపిక చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 82 మీటర్లు, దాని వైశాల్యం 400 చదరపు మీటర్లు అయితే దాని వెడల్పు ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకు మనం సులభంగా సమాధానం ఎలా చేయొచ్చో చూద్దాం. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత తీచా చుట్టుకొలత p అనుకుంటే p = 2 × పొడవు ప్లస్ వెడల్పు 2 × l ప్లస్ b. దాని వాల్యూ మనకి 82 మీటర్లు ఇచ్చారు. సో పొడవు ప్లస్ వెడల్పు l ప్లస్ b =
82/2 41. L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 41 మీటర్లు వచ్చింది. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏ అనుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఎల్ ఇంటూ బి, దాని వాల్యూ 400 చదరపు మీటర్లు. మనకి మొత్తం 41 లబ్ధమేమో 400 అయ్యే విధంగా ఎల్బీలని ఎంపిక చేయాలి. 400 ప్రధాన కారణాంక లబ్ధంగా రాద్దాం. 5 80, మళ్ళా 5 16. సో 5 into 60, 25 into 60. రెండింటిని యాడ్ చేసి అనుకోండి. 25 + 60 ఈజ్ ఈక్వల్ టు 41. మొత్తం 41 అవ్వాలి, లబ్ధమేమో 400 అవ్వాలి. కాబట్టి ఆ కొలతలు ఏమవుతాయంటే పొడవేమో 25, వెడల్పు వచ్చి 16. పెద్ద భుజాన్ని పొడవుగాను, చిన్న భుజాన్ని వెడల్పుగా తీసుకుంటాం. సో వెడల్పు బి ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్లు, పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్లు. మనకి ప్రశ్నలో వెడల్పు అడిగారు కాబట్టి వెడల్పు బి ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్లు. ఇది సులభ పద్ధతి. జనరల్గా ఎల్ ప్లస్ బి ఎల్బి తెలిసినప్పుడు ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4LB స్క్వేర్ రూట్. ఇలాగా ఎల్ మైనస్ బి వాల్యూని కనుక్కుంటాం. వచ్చిన తర్వాత ఎల్ ప్లస్ బి రెండింటిని సాధిస్తే ఎల్ మరియు బి వాల్యూలు వస్తాయి. అది సెకండ్ మెథడ్. పటం నుండి ఏబీసీలో యాంగిల్ ఏ లంబకోణము, ఏబి ఏసి బీసీలు వ్యాసాలుగా అర్ధవృత్తాలు గీయబడినవి. ఏబి 3 సెంటీమీటర్లు, ఏసీ 4 సెంటీమీటర్లు అయితే షేడ్ చేయబడిన ప్రాంత యొక్క వైశాల్యం ఎంత అని అడిగారండి. మనకి పటాన్ని పరిశీలించినట్లయితే ఇదొక అర్ధవృత్తము, ఇదొక అర్ధవృత్తము, ఇదొక అర్ధవృత్తము, 3 అర్ధవృత్తాలు ఉన్నాయి, ఒక లంబకోణ త్రిభుజం ఉంది. ఈ అర్ధవృత్త వైశాల్యానికి లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని కలిపి ఈ 2 అర్ధవృత్తాల యొక్క వైశాల్యాన్ని తీసివేసినట్లయితే మనకి షేడ్ చేసినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం వస్తుంది. అది జనరల్ మెథడ్. మనం ప్రశ్న చూసిన వెంటనే సమాధానం సులభంగా ఎలా పెట్టచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఒక భుజం కొలత 3 సెంటీమీటర్లు, ఇంకో భుజం కొలత 4 సెంటీమీటర్లు. లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని కర్ణము అంటాం. పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఒక భుజము 3 సెంటీమీటర్లు, ఒక భుజం 4 సెంటీమీటర్లు అయితే కర్ణం 5 సెంటీమీటర్లు అవుతుంది. సో బీసీ లెంగ్త్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్లు. ఇప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం, ఏబీసీ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లంబకోణమును ఏర్పరిచే భుజముల లబ్ధం. లంబకోణాన్ని ఏర్పరుస్తున్నటువంటి భుజాలు ఏబి ఇంటూ ఏసీ. 1/2 ఇంటూ ఏబి లెంగ్త్ 3 సెంటీమీటర్స్, ఏసీ లెంగ్త్ ఏమో 4 సెంటీమీటర్స్. 2 2 జా 4, 3 ఇంటూ 2 6 సెంటీమీటర్ స్క్వేర్. సో షేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యము 6 చదరపు సెంటీమీటర్లు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.